హాయ్ వివర్స్, మనం వచ్చేసి 2వ తరగతి హిందీ చూస్తూ ఉన్నాము. సారంగి బుక్లో నుంచి ఎన్సీఆర్టీ सीबीएसई घर అనేటువంటి లెసన్ అనమాట. आपको अपने घर में सबसे अधिक क्या अच्छा लगता है और क्यों? మీకు మీ ఇంట్లో వచ్చేసి ఏది ఎక్కువగా ఇష్టపడతారు, ఎందువలన అని అడుగుతున్నారనమాట. मुझे मेरे घर में మా ఇంట్లో వచ్చేసి सबसे सुंदर अपना कमरा लगता है. చాలా అందంగా ఉంటుంది నా యొక్క రూమ్ వచ్చేసి. ఎందుకంటే క్యోంకి యహ్ బహుత్ సుందర్ ఔర్ ఖిలౌనే సే భరా హువా హై. అంటే నా యొక్క ఇల్లు మొత్తం వచ్చేసి, అంటే నా యొక్క రూమ్ మొత్తము అందంగా, తర్వాత వచ్చేసి బొమ్మలతో నిండిపోయి ఉంటుంది. అందువల్ల నాకు నా రూమ్ అంటే చాలా ఇష్టము. ఆప్కు కబ్ కబ్ ఘర్కి యాద్ ఆతీ హై. మీకు ఎప్పుడెప్పుడు మీ ఇల్లు జ్ఞాపకం వస్తుంది. జబ్ మై ఘర్ సే బహార్ ఖేల్నే జాతా హూ. నేను వచ్చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్తాను ఆడుకునేదానికి. స్కూల్ జాతా హూ, స్కూల్కి వెళ్తాను. యా బాహర్ ఖేల్నే జాతా హూ, ఆ తర్వాత బయటికి వెళ్ళి ఆడుకునేదానికి వెళ్తాను. తో ముజే ఘర్కి యాద్ ఆతీ హై. ఆ తర్వాత వచ్చేసి నాకు ఇల్లు జ్ఞాపకం వస్తుంది. ఘర్కు మాకి గోదీసే క్యో కహా గయా హై. ఇంటిలో అమ్మ యొక్క ఓడి అని ఎందుకని అన్నారు. జిస్ ప్రకార్ బచ్చేకు అపనే మాకి గోదీ మే బైఠ్ కర్ ఆరామ్ మిల్తా హై. ప్రతి ఒక్కరు వచ్చేసి అమ్మ ఒళ్ళో కూర్చోవడము, లేకపోతే అమ్మ మీద పడుకోవడము, ఈ విధంగా వచ్చేసి మనము చేస్తూ ఉంటాం అనమాట. అమ్మని ముద్దు పెట్టడము ఇలా చేస్తూ ఉంటాము. టీక్ వయసే హీ, అలా చేయడం వలన హమే అపనే ఘర్ మే ఆరామ్ మిల్తా హై. మనకు వచ్చేసి ఒక విశ్రాంతి అనేటువంటిది మనకు లభిస్తుంది అనమాట. అపనే పరివార్ కే లోగోం సే బాత్ కర్కే పతా కీజియే ఔర్ లిఖియే. పరివార్ కే లోగ్, మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పేర్లని ఏమని అంటారు. ఆప్ కిస్ నామ్ సే బులాతే హై, మీరు ఏమని పిలుస్తారు. ఆప్కి మాకి బెహన్, మీ యొక్క అమ్మ యొక్క సిస్టర్ని ఏమని పిలుస్తారు. మౌసి, పెద్దమ్మ లేదా పిన్నమ్మ. ఆప్కి మాకే బాయి, మీ యొక్క అమ్మ యొక్క తమ్ముని ఏమని పిలుస్తారు. మామాజీ, మామ అని పిలుస్తాము. ఆప్కే పితాజీకి బెహన్, మీ యొక్క నాన్నగారి యొక్క చెల్లెల్ని ఏమని పిలుస్తారు. బువాజీ, అత్త అని పిలుస్తాము. ఆప్కే పితాజీకి బాయి, మీ యొక్క తండ్రి యొక్క తమ్ముని ఏమని పిలుస్తాము. చాచాజీ అంటే బాబాయి అని పిలుస్తాము.